హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో వీళ్ళైతే ఈరోజు ఇంట్లోనే ఉన్నారు చూడండి. టైం 42 అవుతుంది. 2 డేసే వెళ్ళిరు స్కూల్కి. బుధవారం, గురువారం, శుక్రవారం ఈరోజు ముస్లిమ్స్ వాళ్ళది ఏదో ఫెస్టివల్ ఉంది కదా, మొహరమో ఏదో ఉంది. సో అందుకని చెప్పేసి హాలిడే ఇచ్చిరనమాట. సో ఇంట్లోనే ఉన్నారు. చాలా లేట్గా లేచిన నేనైతే ఈరోజు 8:30కి ఏమో లేచిన. అంటే 4 గంటలకి అని చెప్పేసి అలారం పెట్టుకుని మా హస్బెండ్ ఎందుకేమి చల్లగా ఉందని చెప్పేసి పడుకున్నాడు. 4 గంటలకు లేచే వాళ్ళం. రోజు గుడికి వెళ్ళేసి వస్తుండే. ఆ టైంకి ఈరోజు లేచినాం అనమాట. 5కి ఏమో లేచినాం. 5:20కి ఏమో వెళ్ళింది ఈరోజు టెంపుల్కి. వెళ్ళేసి వచ్చినాక అతను కూడా వండుకున్నాడు ఈరోజు. ఎందుకంటే అతనికి సరిగ్గా నిద్ర లేదు. రాత్రి అంతా కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. కొంచెం రోజు నా స్కూల్లోనే లేస్తున్నాడు కదా, మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ పడుకోడు అనమాట. ఇంకా అట్లే లేచే ఉంటాడు. ఎందుకేమో ఎప్పుడు ఇన్ని ఇయర్స్లో గుడి తిరిగినప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ పడుకోడు. దీపం పెట్టేసి వచ్చినా ఉండానని చెప్పేసి అట్లే ఉంటాడు. కానీ నైట్ అంతా నిద్ర లేదు. కొంచెం అతనికి హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి పడుకున్నాడు. ఇంకా హెల్త్ మంచిగా ఉంటేనే కదా రేపు ఎల్లుండి కూడా తిరగానే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి పడుకున్నాడు. నేను కూడా 8:30కి లేచిన మళ్ళీ అడ్డం వదిలిన మళ్ళీ 20 minutes మళ్ళీ అట్లే వండుకున్నా. తర్వాత లేచి ఇక ఇప్పుడే ఛాయలు తాగినాం. బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేసుకొని తిన్నాము. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, నల్లజనమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నాం అనమాట. సో పిల్లలు నేనైతే రెడీ అయ్యి వెళ్తాము. మా హస్బెండ్ అయితే కొంచెం పని మీద బయటకు అయితే వెళ్ళిండు. రెడీ అయ్యి ఫోన్ అయితే చేయండి, వీలైతే అందరు కలిసి వెళ్దాం, లేకపోతే మీరు వెళ్ళేసి రండి అన్నాడు. సో టైం కూడా 11 వస్తుంది. వాళ్ళు అయిపోయారు రెడీ. నేను ఒకదాన్ని రెడీ అయ్యేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక ఇంకా మిగతా పనులు ఏమో ఇంట్లో చేసుకుంటా. నిన్న కూడా ఒక లాగ్ పెట్టినా కదా, స్కూల్కి వెళ్ళేటట్టు ఉంటేనే నాకు 12 గంటల వరకు పనులు అన్నీ అయిపోతాయి. లేకపోతే పనులన్నీ మెల్లగా చేసుకుంటా. టెంపుల్కి వెళ్ళే రోజు ఉంటే ఎక్కడ పనులు అక్కడ పెట్టేసి టెంపుల్తో ఒకటి వెళ్ళేసి వచ్చి మళ్ళీ వేసుకుంటా అని. సో ఇంకా అట్లే నడుస్తుంటుంది అనమాట. నాకు హాలిడేస్ ఉంటే చాలు ఇట్లే ఉంటుంది. నేను మెయిన్గా నిద్రకైతే ఎవరు ఏమనుకున్నా సరే నిద్రకి ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు ఒక పూట తిండి తక్కువైనా పర్లేదు, కానీ నిద్ర ఉంటే చాలు. తిండి తినకపోయినా నిద్ర ఉంటే చాలు అనే టైప్ నేను అనమాట. అందుకే లేట్ లేచినా కూడా బద్ధకంగానే ఉండదు కాబట్టి లేట్ పనులు అవుతాయి. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పటిలాగా నల్లజనమ్మ టెంపుల్కి వెళ్ళేసి వస్తాం అనుకున్నాము. కానీ పీర్లు కూడా ఉన్నాయి కదా, ఈరోజు మొహరం అంటే లాస్ట్ డేనేమో మేబీ పీర్ల పండుగ. సో ఆడ చేస్తుంటే ఇంకా పీర్ల దగ్గర కూడా వెళ్ళేసి 2 కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం చేసుకొని వచ్చినాము. మళ్ళీ వచ్చేటప్పుడు మా హస్బెండ్ నుండి మా ఊర్లో ఏమంటారా కృష్ణుడు టెంపుల్, మా మ్యారేజ్ అయింది కదా ఆ టెంపుల్లో కృష్ణుడు టెంపుల్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి కొత్తగా కట్టిరనమాట. సో మంచిగా కట్టిరు. సో కొత్త విగ్రహం పెట్టి మంచిగా అదంతా చేసి ఈ రోజుకి 1 year అయింది. సో ఈరోజు భజనలు పూజలు అవన్నీ పెట్టి భోజనాలు పెట్టిండే. సో మళ్ళీ కృష్ణుడి గుడికి వెళ్ళి మళ్ళీ 2 కొబ్బరికాయలు కొట్టేసి వచ్చినాము. కృష్ణుడి గుడికి, నల్లజనమ్మ గుడికి, పీర్ల దగ్గరికి 3 టెంపుల్స్కి అయితే వెళ్ళేసి వచ్చినాం. అండ్ వచ్చేటప్పుడు కృష్ణుడి గుడిలో 1 year అయిందని చెప్పినా కదా, భోజనాలు పెట్టిరనమాట. సాంబార్ అన్నం పెట్టిరు. సో అందరు జస్ట్ అక్కడే తినేసి జస్ట్ ఇంటికి వచ్చినాము. అంటే ఇంటికాడ చేయడానికి ఆనియన్స్ లేవు, కూరగాయలు. సో వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నాం. మేము డైరెక్ట్ తినేసి మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చినాక కింద గుర్తుకొచ్చింది, అయ్యో ఆనియన్స్ లేవని. మళ్ళీ పోయాడు మా హస్బెండ్, నేను ఆనియన్స్ తీసుకొని వస్తా అని చెప్పేసి. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా 3 టెంపుల్స్ అయిపోయింది అనమాట. సో మంచిగా అయింది. కృష్ణుడు గుడి కూడా 1 year అయింది కదా, మంచిగా చేస్తున్నారు. ఇంకా భజనలు చేస్తున్నారు. కాయలు కొట్టుకొని దర్శనం చేసుకొని వచ్చాం. పీర్ల పండుగప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి, వినుగాడికి పేర్లు తగిలించి మొక్కుకో అని రావాలి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటుండే. కుదిరేది కాదు. ఇయర్ కుదిరింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ కాదు, వేరే ఊర్లో, మా ఊర్లో కంటే ఇక్కడ వేరే ఊరు ఉంటుంది, మా పెద్దమ్మ వాళ్ళ ఊరు పక్కన. అక్కడ బాగా చేస్తారు. అక్కడ మా మమ్మీ విన్నుగాడు పుట్టినప్పుడు కొంచెం ఇదిగా పుడితే అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అనమాట. అప్పుడు మొక్కుకుందనమాట మా మమ్మీ, పీర్లు తగిలిస్తాము అదంతా. కొన్ని మొక్కుకున్న దాంట్లో ఈ మొక్కు అట్లే ఉండిపోయింది. ఇంకా ఈరోజు మా ఊర్లోనే జరుగుతున్నాయి కదా, మా ఊర్లో కూడా జరుగుతాయి అనుకుంటా మేబీ. కాకపోతే ఆ ఊర్లో మస్తు గ్రాండ్గా జరుగుతాయి, ఇక్కడ సింపుల్గా జరుగుతాయి. మా మమ్మీ ఆ ఊర్లో మొక్కుకుందంట, ఆ ఊరికి పంపిస్తాము వాడి కనుక మంచిగా అయితే అని. ఇంకా వెళ్దామని చెప్పేసి విన్నుగాడు 7 yearsకి వచ్చింది, ఇంకా వెళ్ళట్లేదు. ఇంక ఈరోజు ఇక్కడ కాయలు కొట్టినాక పీర్లకి తగిలించుకొని 2 పిల్లల్ని తీసుకొని వచ్చిన. విన్నుగాడికి మొక్కు ఉంది, ఎప్పటికైనా సరే ఆ ఊరికి వెళ్ళి పీర్ల టైంలో వెళ్ళి మొక్కివన్నీ మంచిగా. ఇంకా వాడు ఇంకా చిన్నోడు, ఇంక 2 పెద్దగా అయిపోయి. విన్నుగాడు ఒక్కడున్నప్పుడు మొక్కింటిమి, ఇప్పుడు 2 అయ్యారు కదా, 2 మొక్కియాలి. సో ఇప్పటికే నా ఊళ్ళో మమ్మీ మొక్కు అట్లేదు. నాకు ఇక్కడ పీర్లు జరుగుతాయి, 9 days 11 days జరుగుతాయి, నాకు తెలియదు.
పీర్లంతా అయిపోయినాక పీర్ల పండుగ వచ్చిందంట, అయిపోయిందంట, లేకపోతే ఈరోజు ఫెస్టివల్ కదా పీర్ల పండుగ కోసం హాలిడే ఇచ్చారంట అనేది తర్వాతకి తెలుస్తుంది. క్యాన్సిల్ అయిపోతే 7 ఇయర్స్కి వచ్చిండు, ఇంకా క్యాన్సిల్ అవుతుంది. ఇది జస్ట్ దర్శనం చేసుకున్నాము, ఇటు తగిలించుకొని వచ్చిన కానీ ఆ ఊర్లో మెయిన్ మొక్కుంది కాబట్టి ఎప్పటికైనా వెళ్ళి ఆ ఊర్లో తగిలించుకొని రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని వంట అయితే చేయాలి. అండ్ వాష్ బట్టలు అయిపోయింటాయి, నేను అప్పుడు వెళ్ళే ముందు చేసిన అయిపోయినాయి, బట్టలు అరకేసి వంట చేయాలి. ఇక వీళ్ళకి వెళ్ళే ముందు టేబుల్ చదివిపించిన, ఇంకైతే ఐరన్ చేసుకున్నాడు, ఇట్లా పెట్టేసిండు ఎక్కడక్కడ. ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ కొంచెం చదివించాలి వీళ్ళకి టేబుల్స్. అమ్మయ్యా, పొటాటో కాదురా ఇది. సో పాలకూరలో డిఫరెంట్గా చేస్తున్నా ఈ మధ్య, పాలకూరలో డిఫరెంట్ ట్రై చేస్తున్నా. సో అందులో ఇది ఒక డిఫరెంట్, ఎట్లుంటుందో చూడాలి. మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ పప్పే చేసి ఆలుగడ్డ ఫ్రై చేయన్నాడు. నిన్ననే పప్పు చేసిన, మళ్ళీ పప్పు చేయను నేను, నాకు అసలు మళ్ళీ పప్పు తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి పాలకూరలో ఒక డిఫరెంట్ డాబా స్టైల్ పాలకూర కర్రీ అని చూసిన, మంచిగా అనిపించింది. సో ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం. ఎప్పుడు పాలకూర ఫ్రై చేస్తుండే, అండ్ మొన్న ఒకసారి ఎల్లిపాయ కారం పాలకూర ఫ్రై చేసిన. ఈసారి డాబా స్టైల్ టమాటాలు వేసి, ఎల్లిపాయలు వేసి, పల్లీలు వేసి, కొంచెం మసాలా లాగా చేసి, మళ్ళీ అంతా వేసినాక మళ్ళీ దానికి తాలింపు వేయాలి. నెయ్యిలో కొంచెం జీలకర్ర, నువ్వులు, కస్తూరి మేతి, పైన కారం పొడి వేసి మళ్ళీ దాన్ని తాలింపు వేయాలట. కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ట్రై చేస్తున్నా, చూడాలి టేస్ట్ ఎట్లా వస్తుందో. సో వంట అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఎందుకే బగరన్నం చేద్దాం అనిపించింది అందులోకి. సో నీకు బగరన్నం లాగా లేదు కానీ యాక్చువల్లీ ఇది బగరన్నం. అవి ఏమంటారు, లవంగాలు, చెక్క అవన్నీ ఏడున్నాయి, ఈడున్నాయి, లోపల ఉన్నాయి. 10 తీసుకో, టేస్ట్ చేసి ఎట్లుందో చూడాలి. కర్రీ వచ్చేసి తిని టేస్ట్ చెప్పు. దారా మీరు కూడా ఒక్కొక్క ముద్ద తినండి. ఏం లేదు, అది పాలకూర. ఓవర్ యాక్షన్ చేయకండి, ఇంతసేపు కష్టపడి చేసినాను నేను. బాగైందా? ఒక ముద్ద వాడికి పెట్టు, ఎన్ని గడికి. అన్నీ తినండి. పాలకూర అంటావు కదరా, నాన్ వెజ్ లేకపోతే పాలకూరని నాన్ వెజ్ లేకపోతే నువ్వు అడిగేదే పాలకూర. సాల్ట్ అస్సలు అవ్వలేదా? సాల్ట్ అస్సలు అవ్వలేదు. అన్నంలో కూడా వేసిన సాల్ట్. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే తీయలేం కదా. అంటే బగరన్నంలో కాంబినేషన్ బాగుంది. నో బంద్ చేయడం, వాళ్ళ రియాక్షన్ చూడాల. కష్టపడి చేసిన దానికి ఇదే ప్రతిఫలం. నీకు నచ్చాలనే కదా చేసేది ఇంతసేపు. ఉప్పు అని కాలుతుంది. బాగుందా? అందుకే రా మీకు ఏం చేసి పెట్టాను. ఊరికే అదే పప్పులు, చార్లు, టమాటాలు అవే వండి పెట్టాలా మీకు? ఏమైంది? పాలకూర కడుపు కాల్చుకొని కూర్చోండి, నేను తింటాం. సో టైం వచ్చేసి 7:40 అవుతుంది. సో ఇప్పుడు వాసలను దొమ్ముకున్నా చూడండి. మార్నింగ్ ఛాయ్ తాగినప్పటి నుంచి, బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి, మధ్యాహ్నం వంట గింట అంతా ఇప్పుడు చేసుకున్నాను నేను.
ఈరోజు వంట వరకే 5 అయింది అనమాట. సో తిన్నాక కొద్దిసేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇక మెల్లగా బట్టలు మడత పెట్టుకొని కాసు కొట్టుకొని అవి చేసుకున్న వారికి ఇంత లేట్ అయింది. వీళ్ళు వచ్చేసి ఇంకా ఈరోజు హాలిడే కదా, మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నామని చెప్పేసి గ్రౌండ్కి అయితే వెళ్ళారు. సో మార్నింగ్ బాసాలు ఇప్పటిదాకా పెట్టుకొని ఇప్పుడు తోముకున్నా. యాక్చువల్లీ ఎప్పుడు ఇల్లు తోముకోను, కానీ ఈ మధ్య కొంచెం లేజినెస్ ఎక్కువైందనమాట. ఎప్పుడు బాసలు అప్పుడు తోముకోకుండా అట్లే పెడుతున్నా. తోముదాం అని కూడా సాయంత్రం చేసేస్తున్నా. ఈరోజు చూడండి ఒకటేసారి 7:30కి తోముకున్న బాసలు. సో వంట కూడా ఆఫ్టర్నూన్ చేసినా కదా అదే ఉంది. యాక్చువల్గా ఆ కర్రీలోకి చపాతీ ఉంటే బాగుంటుంది. చపాతీ పిండి అయిపోయింది. మా హస్బెండ్ని తీసుకురామంటే నా ముఖానికి అదే నాకే కీస్ పడేసి నువ్వే వచ్చి చపాతీ పిండి తెచ్చుకోపో, నాకు పని ఉంది నేను పోతా అని చెప్పి పోయిండే. ఇక నాకెందుకో పోయి ఇంకా బయలుదేరిన మా హస్బెండ్ నుండి ఏదో ఒకటి చేసి పెడతా అయిపోకుండా నువ్వు మళ్ళీ చపాతీ ఏం పెట్టుకున్నావు అంటే ఇంకా బగారన్నం అన్నం చేసిండే అనమాట. బగారన్నం ఆ కర్రీ చేసిండే. కానీ చపాతీ ఉంటే కర్రీలో బాగుంటుంది. కర్రీ టేస్ట్ బాగుంది, మా హస్బెండ్ బాగా నచ్చింది. కాకపోతే నాకు గీ వేస్తే నచ్చదు. తాలింపులో గీ వేసి తాలింపు ఇచ్చిన అప్పటికి అనుకుంటున్నా గీ వేయకుండా నూనె వేద్దాము అని. కానీ టేస్ట్ మంచిగా ఉంటుందో ఉండదో సేమ్ వాళ్ళు చెప్పి అంటే ఫోన్లో యూజ్ చేసిన వాళ్ళు చెప్పిన ప్రాసెసింగ్లోనే చేద్దాము, గీ కూడా మనం కూడా అలవాటు చేసుకుందాము ఒకవేళ నచ్చితే అని. నాకు గీ అంటేనే నచ్చదు. నాలాగే మా పిల్లలు కూడా నచ్చదు. మా హస్బెండ్ ఒక్కడు తింటాడు. గీతోటి తాలింపు ఇచ్చిన నాకు ఆ గీ స్మెల్ అనేది వస్తుందనమాట. నాకు అసలు బటర్ నాన్ కూడా తినను, అందులో అంతా బటర్ ఉంటుంది గీ చేసింది కానీ అసలు అవన్నీ తిన్నా నాకు ఎందుకో నచ్చదు. ఏదున్నా ఆయిల్ తోటే ఫ్రైలు గీలు వేసుకునే రకం నేను. కాబట్టి నాకు గీతో తిన్నందుకు కొంచెం గీ టేస్ట్ నచ్చదు అని చెప్పిన కదా, అందుకే కొంచెం ఇది అనిపించింది. సాల్ట్ కూడా తక్కువనే అయింది, కానీ కర్రీ బాగా అయింది. ఈవినింగ్ చపాతీ పిండి తెచ్చిస్తా చెయ్యి అన్నాడు. నేను వంట అయిపోయే వరకు నాకు 5 అయింది. 5 గంటలకు వంట గింట అంతా చేసుకుని మళ్ళీ కూర్చొని బాసలు తొమ్మిది వరకు ఇంత టైం అయింది. నేను ఏం చేయను అన్నా. ఒకవేళ చపాతీలు తినాలనిపిస్తే బయట తేమని చెప్తా. అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి చాలాసేపు అయింది, గంట అయింది వస్తారేమో మేబీ. సో ఈరోజు సింపుల్ బ్లాగ్ నార్మల్గా తీసిన. ఎక్కువ సోది అంటే ఈరోజు ఏమేమి అయింది అనేది ఎక్కువ మాటల రూపంలో చెప్తున్నా. చూపించడం తక్కువైంది, మాటల రూపంలో చెప్పడం ఎక్కువైంది అనుకుంటా ఈరోజు. సో ఎంత వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చెయ్యండి. బాయ్.